ప్రభునందు దేవుని పిల్లలారా, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి కొన్ని విశేషాలు. మనం దేవుని పని చేయటానికి వచ్చినప్పుడు, దేవుని సేవకులైనా విశ్వాసులైనా విశ్వాస సంబంధంగా ఉంటూనే దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారైనా, మన దేవుని పని చేయటానికి వచ్చినప్పుడు అనేకులకు సువార్తను మనం ప్రకటిస్తుంటున్నప్పుడు అనేకులను దేవుని దగ్గరికి నడిపించడానికి మనం ఏం చేయాలి అని అంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటిది యేసు ప్రభు వారు చూపించింది ఏంటంటే ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు. దేవుడు ప్రేమ రాజ్యమును స్థాపించాడు. యేసు ప్రభు వారు ఎక్కువగా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడంటే, నశించిపోతున్నటువంటి దీనులైన పేదలకు అన్నాడు. బీదలకు సువార్తను ప్రకటించుటకు నేను వచ్చానన్నాడు. ఇక్కడ పేదవాడు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఎందుకని యేసుప్రభు వారు చెప్పారంటే, యేసుప్రభు వారు వెళుతూ ఉండగా ఆయన కొండ మీదకి వెళుతున్నప్పుడు ప్రసంగం చేసుకొని ఆయనతో పాటు అనేక మంది పేద ప్రజలు ఆయన వెంబడించారు. వెంబడించినప్పుడు వాళ్ళందరినీ కూడా రావద్దు, వెళ్ళిపోమని ఎక్కడ చెప్పలేదు. వచ్చిన తర్వాత వారందరికీ కూడా దేవుడు మరి ఆయన చేతులు పైకెత్తి 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని ఏం చేశారంటే, ఆయన గంపలో వేసి ఆశీర్వదించినప్పుడు దేవుని తండ్రి వైపు చూడగానే అది అభివృద్ధి చెందిని ఆహారం పెట్టాడు. అంటే అక్కడ ఏంటంటే, పేదలను ఏం చేశాడు దేవుడు, వాళ్ళకి ఆకలి కొనేవానికి అన్నము పెట్టాడు. ఏ రోజైనా మనము ఆకలి కొన్నవారికి అన్నం పెడుతున్నామా? పెట్టం. సెల్ఫీస్ ఆలోచనలు, సెల్ఫీస్ సంఘాలు, సెల్ఫీస్గా బతకటం, అదే రకమైనటువంటి పరిపాలన ఆ రోజు మరి యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా ఉంది. సెల్ఫీస్ భక్తి, మా ఆచారం, మేమే గొప్పవారు, మా యూదులే గొప్పవారు అని యూదులందరూ ఏం చేశారు, గర్వించారు. కానీ దేవునిని ఆరాధిస్తున్నాం అనుకుంటూ వ్యాపారాలు చేశారు. ఇవాళ కార్పొరేట్ సంఘాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు వ్యాపారం చేయట్లేదా? వీళ్ళు చక్కని వ్యాపారం చేస్తూ పేదలను కరుణిస్తున్నారంటే, గొప్పల కోసం ఎప్పుడో కరోనా టైంలో అట్లాంటి టైంలో కొద్దిగా అది ఇది వెల్ప్ చేశారు. వాళ్ళకి సంఘాలకు కావలసిన వాళ్ళకి, వాళ్ళ సంఘానికి వచ్చిన వాళ్ళకి వెల్ప్ చేస్తున్నారు. వెల్ప్ అనేది ఎవరికి చేయాలంటే, నిన్ను వలే నీ పొరుగువాడు. నీ పొరుగువాడు ఎవడు? అసలు దేవుడు అంటే తెలియనివాడే పొరుగువాడు. దేవుని గురించి తెలియనివాడిని ఏం చేయాలి? వాడు పొరుగువాడే. కానీ అతన్ని ప్రేమిస్తే ఏం చేస్తాడు? అయ్యో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందా? దేవుని యొక్క పరిధి, యేసుక్రీస్తు గారి పరిధి ఎలా ఉంటుందా? ఆయన నమ్ముకుంటే ఇంత ప్రేమ కలిగి ఆదరిస్తారా అని చెప్పి ఏం చేస్తారంటే, ఆదరణ వాళ్ళకు దొరికాక వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఫస్ట్ నుంచి అనాథ నుంచి మనకు వస్తున్నటువంటి విధానం ఏంటంటే, మరి ఈ ఆర్సెం చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ చూపించి, మనిషి వాళ్ళకి విద్యనిచ్చి, చక్కగా చదువునిచ్చి, వస్త్రాల ధారణ కలిగిన వారికి వస్త్రాలు ఇచ్చి, మరి ఎంతోమందికి విద్య కలిగి చదువు కలిగిచ్చారు. మన ఇండియా మొత్తం ఈ రోజున బాగుపడిందంటే ఒక క్రైస్తవుడు వల్లే బాగుపడింది. ఒక క్రైస్తవుడే అనేక మంది, చాలామంది చెప్తారు, మేము ఒకప్పుడు ఆర్సెం చర్చిలో చదువుకున్నాము అని. ఎందుకని? ప్రేమను ఇత్తారు, ప్రేమ రాజ్యమును స్థాపించారు. ప్రేమ అనేటువంటిది ఏ రోజైతే నీలో లేదో, ప్రేమ లేనివాడవైతే నీవు వ్యర్థుడవు. నువ్వు స్వస్థపరచగలిగిన వరాలున్నా, లేకపోతే 10 మందికి అన్నం పెట్టేసి, నేను గొప్పగా నేను ఈ చేశాను నువ్వు చెప్పుకున్నా, ప్రేమ లేనివాడవైతే వ్యర్థుడవు. కనుక ఇక్కడ ఏంటంటే, ప్రేమ 41వ కీర్తనలో ఇలా రాయబడింది, పేదలను కటాక్షించువాడు ధనుడు, యెహోవా ఆపత్కాలమందు వాడిని ఆదుకొనును. అంటే కటాక్షించడం, పేదలకు అప్పిచ్చువాడు. సామెతలో రాయబడింది, పేదలకు అప్పిచ్చువాడట ఏంటి? పేదలను కటాక్షించేవాడట, పేదలకి పేదలకు అప్పిచ్చినట్లట. దేవుడు యెహోవాకి అప్పిచ్చినట్టు. అంటే యెహోవాకి నువ్వు అప్పిస్తున్నట్టు. నువ్వు పేదలను కనుకరిస్తున్నావా?
యేసు ప్రభువును పోలి జీవిస్తున్నాను అన్న. ప్రతి వాడు యేసు ప్రభు నమ్ముకున్నామా, యేసు ప్రభు కోసం కోసుకుంటాం, యేసు ప్రభు కోసం వచ్చేస్తామని తాగి తిరుగుతున్నారే తప్ప, తాగి ఇష్టానుసారంగా ఆలయానికి బీరు పోకుండా వెళ్తున్నాం, మాకు ఇబ్బంది లేదు, మాకు ఈ ఒక్క అలవాటే అని చెప్పేసి తిరుగుతున్నావే తప్ప, సెల్ఫీస్ లాగా ఆలోచిస్తున్నావే తప్ప, నీవు కంకణం కట్టుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించినట్లుగా నువ్వు వెళ్ళి ఆ పేదలను కనికరించావా, ఆహారం పెట్టావా, వస్త్రాలు లేనప్పుడు వస్త్రం ఇచ్చావా, నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇచ్చావా? ఇవ్వలేదే. ఇవ్వకుండా నువ్వు మాత్రం నీతి బోధలు చెప్తావు, సహాయం చేయకుండా నీతి కార్యాలు చేస్తావు. ఏమనంటే ఆమె గాడ్ సర్వెంటెడ్. దేవుడు నిన్ను పిలిచింది దేనికి, దేవుడు నిన్ను ఆశీర్వదించింది దేనికి? ఒక చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా మార్చాడు. పెద్ద సంఘంలో ధననిధులు వచ్చేస్తున్నాయి, 1000 కోట్లు వచ్చేస్తున్నాయి. నీ సంఘానికి వచ్చే వాళ్ళనే డెవలప్ చేయడం అని కాదు. అన్యుడు యేసు అంటే తెలియనటువంటి రక్షకుడు ఉన్నాడు అని తెలియపరచడానికి సేవ చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో ఆ రకంగా చేస్తే డబ్బులు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మనకు ఆకర్షితులు అవ్వరు. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోతారు, దేవుడిని నమ్మరు. కానీ వాళ్ళకి ప్రేమ చూపిస్తూ ఉండగా రానైండి దినాల్లో వాళ్ళు వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. వచ్చి ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఇది రుచి చూస్తారు. ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని రుచి చూసిన వాడు ఎవడైనను వెనక్కి వెళ్ళడం. పరిశుద్ధ గ్రంథం లోపల ఉన్నటువంటి లోపాలను ఎతికేవాడు వాడి నాశనానికి నాంది, వాడి సాతాను ఏజెంట్. మీరు సాతాను ఏజెంట్లతో ఈ మధ్య పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి ఈ మధ్య అంటున్నాడు, ఏమని, ఏంటి మనందరం నిబంధన చేసుకుందాం, హిందువులుగానే ఉందాం, హిందువులుగానే పుడతాం, హిందువులనే పుట్టిస్తాం అంటున్నాడు ఆ పిచ్చోడు. ఏంటంటే అసలు ఆ పిచ్చోడికి తెలియని విషయం ఏంటంటే, ఆడు మాట్లాడే మైక్ కానీ, వాడు రాసే పెన్ను కానీ, ఏంటి వాడు నడిచే ఆ ప్రయాణాలు అయ్యేగా ట్రైన్లు కానీ బస్సులు కానీ ఆ క్రైస్తవుడు చేసినని వాడికి తెలియదు. మరి క్రైస్తవుడు ఏది ముట్టుకోకూడదు కదా, అవునా? క్రైస్తవుడిది అసలు ముట్టుకోకూడదు, క్రైస్తవుడి గురించి అసలు పేరెత్తకూడదు. ఆ క్రైస్తవుడు దాన్ని ముట్టుకున్నప్పుడు నువ్వు దాంతోనే మాట్లాడుతున్నావు, అదే మైకుల్లో అదే విధానంగా మాట్లాడుతున్నావు. పిచ్చోడా, అమాయకుడా, దేర్ ఇన్నోసెంట్. నువ్వు శాదస్థంతో ఉన్నావు. శాదస్థమైన భక్తి ఉండొచ్చు కానీ అతిభక్తి ఉండకూడదు. అతిభక్తి పెరిగితే పిచ్చి పెరుగుద్ది. క్రైస్తవుడైనా ఎనీబడి పీపుల్ ప్రార్థన చెయ్యి, నిజముగా మొరపెట్టువాడు మరి నేను ఆలకిస్తాను అంటున్నాడు. ఎవరు నిజమైన మొర ఎక్కడుంది? అవకాశం కోసం కూడుకున్న ప్రార్థన. అంటే నీకు సమస్య వచ్చింది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. లేదా సమస్య లేదు, ఆయన దేవుడు నన్ను కాపాడు, నేను వెళ్తున్నాను, పనికిమాల పనులను చేస్తున్నానని చెప్పి మనసులో అనుకొని నన్ను కాపాడు, నా రాకపోకలు అంటావా? ఎలా కుదురుద్ది? అట్లా కాదు. దేవుడిని అడిగి, అయ్యా నేను వెళుతున్న కార్యములు జరిగించాలి అంటే అది నీ చిత్తం. ఒకవేళ జరగలేదని నేను ఫీల్ అవను. నీ చిత్తం ఏదో ఉండుంటుంది ప్రభువా, నా పట్ల ఇంకో ప్రణాళిక ఉంది. 41వ కీర్తనలో, నా ఎడ నీకున్న తల్లంపులు బహు విస్తారము, 40వ కీర్తనలో ఉంది, విస్తారములై ఉన్నవి, వాటిని వివరింపి చెప్పాలని, అవి ఎన్నీయో లెక్కకు మించనవయ్యున్నవి. అంటే లెక్కలేనటువంటి విస్తారమైన తలుపులు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ సొబుద్ధిని ఆధారం చేసుకుని బయలుదేరుతున్నావు. అది కరెక్ట్ కాదు కదా. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకో, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకో. లేట్ అవ్వచ్చేమో, కానీ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. లేట్ అవ్వచ్చేమో, వాగ్దానము నిలబెట్టాడు. వాగ్దానము నిలబెట్టి ఆయనకు కుమారుని ఇస్తానని ఇచ్చాడు, అంతే. కారణం ఏంటంటే ఆ విశ్వాసము, అబ్రహాము యొక్క విశ్వాసము గొప్పది. అందుకని దేవుడు అబ్రహాముకి ఒక గొప్ప పేరు ఇచ్చాడు. ఏంటో తెలుసా? బిరుదు ఇచ్చాడు. ఏమన్నది? విశ్వాసులకు తండ్రి. అట్టి విశ్వాసము దేవుని మీద ఉంచాలి. అంతేగాని ఇది జరగలేదు, ఇది అవ్వలేదు కనుక నేను ఆ దేవుడితో నాకు ఉపయోగం లేదు, ఇది ఏమన్నా వ్యాపారమా, ఏదన్నా కంపెనీయా? కాదు, దేవుడు. అర్థమైందా? ఆయన ప్రణాళిక వేరు, నీ ఉద్దేశం వేరు, నీ ప్రణాళిక వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఇది కంపెనీ కాదు, ఏదో కార్పొరేట్ కంపెనీ. ఇక్కడ కాకపోతే ఉద్యోగాలు అయితే ఇంకో సాటికి వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్దాం, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం. ఇంకో దేవుళ్ళు 100 మంది లేరు, 1000 మంది లేరు. చెట్టుకో దేవత, పుట్టకో దేవతలు, ఇవన్నీ కూడా వాళ్ళు తెలిసి తెలియక మూర్ఖత్వంతో పెట్టుకున్నాయి. నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యెహోవా. ఆయన ఎదుట ఈ భూలోకంలో ఎవడును నిలవచ్చాలలేడు.
అందుకని యేసు ప్రభు వారు క్లియర్గా నేర్పించాడు. ఏమనంటే పేదలను ఎలా ప్రేమించాలి ఏంటి, మరి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని పేతురుతో ఆ రోజున కత్తి తీసుకుని వచ్చి ఆ భటుడు చెవు నరికినప్పుడు ఏం జరిగింది? తప్పు, అలా చేయకూడదు, కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడని. ప్రేమించు, ఏం పర్వాలా. అరే వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళ దగ్గర ఏమి లేదురా, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు మనల్ని ఏం అనకూడదు అనాలి. అంతేగాని రోడ్డు మీద దేవుని వాళ్ళు చూడండి, ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న విలేజ్ల్లోనూ చిన్న ప్రాంతాల్లో వాళ్ళు చిన్న చిన్న సేవకులు అని చెప్పుకొని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను వక్రీకరించి విగ్రహారాధన చేయకూడదు, అట్ట చేయకూడదు ఉంది, నిజమే. కానీ ఎప్పుడు చెప్పాలి? మైకి తీసేసి నీ సంఘంలోనే నీ సంఘానికి వినపడేలాగా చెప్పు. మైకుల్లో చెప్తుంటే వాళ్ళకు రోషం వస్తుంది, మా దేవుణ్ణి అంటున్నాడు ఏంటి అని. అలా చేయొద్దు. వాళ్ళు మారరు, వాళ్ళందరూ మారతారు. ఒకప్పుడు మేము హిందూనే, నేను ఈ రోజున కన్వర్టెడ్ అయ్యి ఉన్నాను, నేనెవరో నేను తెలుసుకున్నాను, దేవుని పిలుపేంటో తెలుసుకున్నాను, అసలు మేము ఎలా వచ్చాము, మా వలస ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వాట్ ఈస్ దట్ అని తెలుసుకుంటే ఈ రోజున దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాము. ప్రేమగా అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమని రుచి కలిగి ఉన్నాం, ప్రభు ప్రేమని. ఆ ప్రేమతో మనం పంట విత్తాలి, అంతే తప్ప పగతోనూ కక్షతోనూ ఆ రకంగా ఎత్తొద్దు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ పెద్ద పెద్ద చర్చిలు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు, డబ్బులు వేయండి, మాకు డబ్బులు వేయండి, దశంభాగాలు వేయండి. పాపం ఎక్కడెక్కడో సంఘాల వాళ్ళు చిన్న చిన్న సువార్థికులు వెళ్ళిగా చర్చి పెట్టుకొని ఆ చర్చి దగ్గర 10 మంది 20 మందిని పోగేసుకుని వెళ్తే ఈ కార్పొరేట్ చర్చ్ పాస్టర్స్ అంతా చేరి పాస్టర్లందరినీ చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి సూట్లు బూట్లు ఇచ్చి ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళందరిని పోగేసి ఒక మీటింగ్ పెడతాడు, పెద్ద మీటింగ్. అయ్యా మన మీటింగ్కి అందరిని తెమ్మని అంటాడు. అనగానే వీళ్ళందరూ తీసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆయన లౌకిక సంబంధమైన బోధ చేస్తాడు. గొర్రెలకు కావాల్సింది ఏంటి? లౌకిక సంబంధమైన మేత. లౌకికమైన బోధలకు అలవాటుపడ్డారు. లౌకిక బోధలు వేరు, సుబోధలు వేరు. సుబోధన చేస్తూ లౌకికంగా మాట్లాడుతూ సంఘమును డెవలప్ చేసుకునేవాడు నిర్మలమైన మనసు కలిగి నిబ్రమైన మనసు కలిగిన వాడే సేవకుడు. అంతే తప్ప పిచ్చి మాటలు పిచ్చి పనులు చేసి ఈ సంఘాన్ని పోగొట్టుకొని ఈ కార్పొరేట్ కంపెనీ అటువంటి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను దోసుకుంటున్నారు మీ సంఘాలంటే కారణం ఎవరో తెలుసా? మీరే. మిమ్మల్ని మీరు బాగు చేసుకోలేక, మీరు దేవుని యొక్క పరిధిని సరిగ్గా రుచి చూడలేక, దేవుని ప్రేమని రుచి చూడలేక, వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం పెట్టలేక ఏం చేస్తున్నారు? దెబ్బతింటున్నారు. అందుకని యేసు ప్రభువుని సిలువ వేసే ముందు, సిలువ వేయక మునుపు, రేపు బట్టల ఆదివారం రోజున ఏం జరుగుతుంది? ఇప్పుడు ఓసన్నా 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 అంటూ ఆయన గణపరిచారు. అదే నోరులు ఏం చేశారు? ఆయన సిలువ వేయండి అన్నారు. అందుకే ప్రభువారు ఏమన్నారు తెలుసా? అమ్మా ఏడుస్తున్నారు, ఆయన సిలువ వేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా నీ కోసం బాగా ఏడుస్తున్నావు, నా కోసం ఏడవద్దు తల్లి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకని అన్నారంటే, ఆయన సిలువ వేయండి, బరపాన్ని రిలీజ్ చేయండి అని చెప్పి బలవంతంగా అన్నప్పుడు ఆ పాపం ఆ శాపం వాళ్ళ పిల్లల మీద ఉండకుండా మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి అన్న. అలాగే మీ కుటుంబం కొరకు మీ కొరకు మీరు ప్రార్థించేయండి. మీ యొక్క సంఘక్షేమం కొరకును ప్రార్థించండి. విశ్వాసులైన మీరు చాలామంది విశ్వాస సంబంధంగా ఉంటే మేము క్రిస్టియన్ అని చెప్పుకుంటూ దొంగ క్రైస్తవులుగా బతుకుతున్నారు. దొంగ క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా? వీళ్ళు బయటికి వెళ్ళి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు, పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. ఆదివారం కంపల్సరిగా వచ్చి ఆరాధనలో కూర్చుంటారు. కంపల్సరిగా వాళ్ళు బయటికి వెళ్ళారంటే ఆ నోరు మంచిది కాదు, నోరు ఇప్పితే సమాధులే. దరిద్రమైన భాష మాట్లాడతారు, దరిద్రమైన పనులు చేస్తారు. ఆదివారం మాత్రం చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, ఆలయానికి వస్తారు, మహా అయ్యగారు అమ్మగారు అనుకుంటే చక్కగా అయ్యా అంటారు. అయ్యగారికి పెద్ద గొయ్యి తీస్తారు. అయ్యా అన్నాడా వెనకాల పెద్ద గొయ్యే. చాలామంది అయ్యగారులకి అయ్యా అయ్యా అనగానే వీళ్ళకి అప్పో ఐస్ అయిపోతారు, వీడి గొయ్యి తీస్తున్నారని వాళ్ళకి తెలియదు. ఇలాంటి ప్రజలు ఉన్నారు, బీ కేర్ఫుల్. అలాంటి వాళ్ళని గమనించండి. అలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడన్నా తీసుకెళ్ళి వాక్యం చెప్పించండి. అంతే తప్ప మీకై మీరు చెప్పారనుకో, వీడు మమ్మల్నే ఉద్దేశించి చెప్తున్నాడే అని అనుకుంటారు. వీళ్ళు దొంగలు కదా, దొంగ క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు ఇవాళ. అంటే మళ్ళీ యేసు ప్రభుని ప్రేమిస్తారు వీళ్ళు, యేసు ప్రభుని విడిచిపెట్టరు. మా దేవుడు ఏమనుకున్నా మా దేవుడు అంటారు. అని ఏం చేస్తారు? దేవుడి కోసం మంచి సిలువలు ఎత్తుకుంటారు, మోస్తారు, లేకపోతే దేవుని కోసం ధర్నాలని ఇద్దరిని రోడ్ల మీదకి వెళ్తారు, బీభత్సమైన కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ వాళ్ళలో దేవుడు ఉన్నాడా అంటే లేడు.
వాళ్ళకి దేవుడు లేడు. దేవుని పేరట ఉన్నటువంటి వాళ్ళు యాంటీ క్రైస్ట్. చూడు, యేసు ప్రభువుని సిలువ వేసే ముందు యూదా వచ్చి ఏం చేశాడు? మెల్లిగా ఆయన్ని పట్టించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. నీ సమయం ఇంకా రాలేదులే నాయన, నా సమయం ఊరికి వెయిట్ చేయాలి. అట్లాగా పట్టించాడు. ఉపయోగం ఏమనుందా? నీతిమంతుడిని పట్టించాను, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందని చెప్పి ఏం చేశాడు? అతనే ఉరిపెట్టుకు చచ్చిపోయాడు. అలాగే ఎవరైనా యేసు ప్రభువుని వెంబడిస్తూ యేసుతోనే నేను ఉన్నానంటూ, నేను విశ్వాసిని చెప్పుకుంటూ పిచ్చి పనులు చేస్తున్నటువంటి క్రైస్తవులారా, నిజంగా మీకు దేవుని ప్రేమ ఉంటే మార్కు 16:16 ఉంది, నమ్మి బాప్తిసం తీసుకుని రక్షించబడను, నమ్మని వారిని శిక్ష విధించబడిన మీరు వారి ఎడల చూచిరేళ్ళు ఇంటి వచ్చి ఏమనగా నామమున దేములు నిలగొడతారు, మరణకరమది తాగిన హాని జరగదు, రోగుల మీద చేతులు ఉంచిన స్వస్థత నందురు, అన్య భాషల్లో మాట్లాడేదురు అని రాయబడి ఉంది. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయా? ఒకవేళ ఒకటే జరుగుతుందా, 2 జరుగుతున్నాయా? అన్నీ జరగాలి. అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదరించాలి. క్రీస్తుని పోలి జీవిస్తే దేవుడు ఇక్కడ ఉంచడు. క్రీస్తుని పోలి జీవిస్తున్న వ్యక్తి భూమి మీద ఒక వ్యక్తి కనపడ్డాడు. క్రీస్తునంటే ఇక యెహోవాని ఆరాధిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరే అనోహు. ఆయన ఏం చేశాడు? నీ చూపు నా చూపు లాగుందే, నీ నడక నా నడక లాగా ఉందే, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏం చేశాడు? దేవుడు శరీరంతోనే తీసుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుకి మహిమా శరీరం వచ్చింది. ఎప్పుడు? ఆయన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి కూడా పాప కృత్యములతో పుట్టింది కాబట్టి, ఈయన పరిశుద్ధాత్మతో ద్వారాగా జన్మించాడు కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారాగా జన్మించి ఉన్నాడు కనుకనే పరిపూర్ణమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనలో కామము లేదు, పగ లేదు, కుట్ర లేదు, లేకపోతే కక్షలు లేవు ఆయనలో. చిన్నప్పటి నుంచి కూడా అలా రకంగా పెరిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఆయనకి ఆ శరీరం విడిచి, ఆ శరీరంలో రక్తం మొత్తం పోయి, ఆ శరీరం పాపమంతా, ఆ పాపం మన పాపాలన్నీ ఆ శరీరం మోసి, ఆ శరీరంలో ఉన్నటువంటి పాపాల కొరకై ఆ శరీరం కప్పబడాలి, మళ్ళా ఆ శరీరంలోకి రావాలి. ఆయన ఏం చేశాడు? ఆ శరీరాన్ని విడిచిపెట్టి 3 దినాలు బయటకు వచ్చిన తర్వాత 3వ దినమున మరలా వెళ్ళి ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చాడు. అందుకనే శిష్యువులందరూ కలిసి ఒక గదిలో కూర్చొని మరి తిర్కన చేసుకుంటున్నారు, ఏంటి మన పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఈ ప్రభువారు మరి ఆయన మహిమ శరీరముతో ఏం చేశాడు? మళ్ళా ఈ తలుపులో నుంచి వాళ్ళకి లోపలికి వెళ్ళి కనపడ్డాడు. ఆయనకి మహిమా శరీరం అప్పుడు వచ్చింది. మహిమా నిత్యుడు ఆయన. మహిమను ఎప్పుడు పొందుకున్నాడు అంటే, ఆయన గెత్సేమనే తోటలో రక్తపు బిందువులు వలె ఆయన చెమట రక్తపు బిందువులుగా కారినప్పుడు, మరి ఆ రోజున అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు అబ్రహాము లేకపోతే ఈయన మరి మోషే వీళ్ళందరూ వచ్చి ప్రభువును దర్శించినప్పుడు అక్కడ మహిమను చూశారు శిష్యువులు కూడా. ఆ మహిమను పొందుకున్నాడు ఆయన. అలాంటి మహిమా వస్త్రాలు, అలాంటి మహిమను మనం పొందుకున్నట్లయితే ఈ గోడలోంచి ఆ గోడలోకి వెళ్ళిపోతాం, ఈ తలుపులోంచి ఆ తలుపులోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు? ఆ మహిమా వస్త్రాలు మనం తీసుకోవాలి. అందుకని అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమ ఎప్పుడు వస్తుంది అంటే, నీకు పరలోక రాజ్యములు ఎప్పుడు నువ్వు స్థిరపరచబడతావంటే, పేదలను కటాక్షించినప్పుడు. పేదవారిని కనుకరిద్దాం, పేదలను ధనవంతుడికి నువ్వు తీసుకెళ్ళి పంచిపరమాణాలు పెట్టండి, వాడు ఏం చేస్తాడు? రోజు మేము తినే కదా అనుకుంటాడు, అవునా? అదే పేదవాడిని తీసుకొచ్చి నీ డైనింగ్ టేబుల్లో మంచి భోజనం పెట్టి చక్కని వస్త్రాలు ఇచ్చి వాడికి సాయం చేయి. అయ్యగారు ఎంత గొప్పవారండి, అసలు నిజంగా ఆయనకున్న ప్రేమ అండి. ఆయన ఎప్పుడు కలకాలం పచ్చకుండాలండి, ఆయన ఎప్పుడు బాగుండాలి అంతే అని వాడు దీవిస్తాడు. ఆ దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? యెహోవా దగ్గర నుంచి వస్తాయి, సర్వశక్తి కలిగి దేవుని నుంచి వస్తాయి. అలాంటి దీవెనలు, అలాంటి కృపను నేను పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే, ప్రేమ రాజ్యమును స్థాపిద్దాం. అందరిని పేదలను కనుకరిద్దాం, పేదలకి వస్త్రాలు ఇద్దాం, లేదా వాళ్ళ నిత్యావసర వస్తువులు ఇద్దాం. నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేయి. ఒక పెద్ద చర్చి ఉంది ఆసియా ఖండంలో, నేనే పెద్దవాడిని, ఇంత పెద్ద చర్చి అని కాదు, నువ్వు అన్యులకు సహాయం చేయి. అన్యులంటే దీనులు, పేదలు ఉన్నారు ఎంతోమంది. పేదలంటే ఏంటి? ఆ మతం లేదు, మతం లేదు, కులం లేదు, భేదాలు లేవు, అందరికీ సాయం చేయాలి.
ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, మన మతం లేదు, కులం లేదు, ఏదీ లేదు, అందరికీ నేను చేస్తానన్నాడు, పాపం చేశాడు. కానీ ఎందుకు మరి వాడిపోయాడో అది భగవంతుడికి తెలియాలనుకో ఆయన. అయితే అతను అందరికీ చేశాడు కాబట్టే ఈ రోజున ఆపద వచ్చినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చేసాలు జనం ఎట్టొస్తున్నారు, కోకోలలుగా వస్తున్నారు. ఎందుకని? తిన్నారు. మతం లేదు, కులం లేదు, అందరూ ప్రేమిస్తున్నారు ఆయన్ని. కారణం ఏంటి? తిన్నారు, పెట్టాడు. ఆయన చేసిన పనులు ఎవరికి చెప్పలేదు. నువ్వు చేసేది ఎవడికి చెప్పబాక, చెయ్యి, దేవుడికి తెలుసు. ఒక రోజు నీకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను దానికంటే రెండంతలుగా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా మమ్మలను కాపాడుతున్నందుకు వందనాలు. మేము దొంగ క్రైస్తవుల వలె ఉండకుండా దొంగ పాస్టర్ల వలె మరి ప్రభా కొంతమంది బ్రతుకుతున్నారు. అలా బ్రతకకుండా కమర్షియల్ పాస్టర్లుగా బతకకుండా నాయన పేదలను కటాక్షించేటువంటి బిడ్డలుగాను, పేదలను కటాక్షించి అనేకులకు ఆహారం పెట్టేటువంటి బిడ్డలుగాను, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నావు కదా ప్రభా. మా పొరుగు వాళ్ళని అయ్యా మతం లేదు, కులం లేదు నాయన, ఎవరైనప్పటికీ కూడా, ముస్లిం సహోదరులు అయినప్పటికీ, హైందవ సహోదరులు అయినప్పటికీ కూడా ప్రభా మేము ప్రేమించి వాళ్ళని ఆదరించి ప్రభా నీ తట్టు తిప్పుటకు, లేకపోతే మేము వాళ్ళని ప్రేమిస్తే ప్రభా చాలు, మేము వాళ్ళకి సహాయం చేస్తే చాలు అనుకున్న ఎజెండాతో కూడా వెళ్ళి ప్రేమను చూపిస్తూ ప్రభా అనేకుల కొరకు ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించమన్నావు ప్రభా. కనుక ఈ ప్రతి ఒక్కరిని కూడా సువార్త ప్రకటించేటువంటి యోగ్యతను, భాగ్యమును ప్రతి బిడ్డకి, సువార్థికులకి, సేవకులకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి అట్టి భారమునట్టి కృపను దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అనేకులకు పెట్టువారుగా తీర్చిదిద్దమని మా ప్రభు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. షాలోమ్.